కాబట్టి వెంటనే శంకరుడు ఆ విషాన్ని మింగడానికి ఉద్యుక్తుడై చిన్న నేరేడు పండులా చేసుకుని అలా స్వీకరించేశాట. మళ్ళీ లోపలికి వెళితే ఈ బయట ఉన్న లోకాలన్నీ కుక్షిస్థాకిల భువన, ఆయన కడుపులోనే ఉన్నాయి, అక్కడ ఉన్న లోకాలు తగబడిపోతాయని కిందకి దిగనవ్వకుండా కంఠమందు అట్టే పెట్టాట. మింగిన విషమంతా గరళకంఠుడు, శ్రీకంఠుడు, నీలకంఠుడయ్యాడు. శ్రీ అంటే విషం, నీలం అంటే నీలవర్ణంతో మారింది, గరళం అంటే విషం. గరళాన్ని కంఠమందు ఉంచుకున్నవాడు కాబట్టి నీలకంఠుడుగా మారిపోయాడు. అందరూ ప్రార్థించారు, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ఆ స్వామిని ప్రార్థించారు. సరే, విషాన్ని మింగాడు, అందరినీ కాపాడాడు, బాగానే ఉంది. కానీ చిన్న పరీక్ష పెట్టాలి దేవతలకు అనుకున్నాడు. ఏదో ఆపద కలిగితే నా దగ్గరికి రావడమేనా, నిజమైన భక్తి ఉందా? అందుకే మనకు కూడా అంటూ ఉంటారు, ఆపద మొక్కులు సంపద మరుపులు అని. ఏదో బిడ్డకో ఎవరికో ఆపద వస్తుంది, స్వామి వచ్చేస్తాం బాబు, నీ సత్యనావర్తం చేస్తాం, నీ కొండకు వచ్చేస్తాం, తలనీళ్ళు ఇస్తాం, లేదా నిలువు దోపిడీ ఇస్తాం, మొక్కులు మొక్కేస్తాం. ఆ కష్టం బయటపడ్డాక సత్యనావర్తం కథలో కూడా ఉంటుంది, షావుకారు వ్రతం చేస్తానని మర్చిపోయాడు అని. కాబట్టి అలాగే మనం కూడా కొన్ని మర్చిపోతూ ఉంటాం. అంటే ఆపదలో భక్తి కలిగినట్లుగా సుఖంలో పరమేశ్వరుడి మీదకి మనస్సు వెళ్ళదు, సహజం కలియుగంలో ఈ లౌకిక భోగాల్లో. అలా వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారా, అసలు నిజమైన భక్తి ఉందా పరీక్షించాలనుకుని అందరి బాధ తీర్చగలిగిన ఏ బాధ లేని నిర్వికారుడైన ఆయన విషాన్ని మింగాక ఆ విషం ఆయన్ని బాధిస్తున్నట్టుగా నటించడం మొదలుపెట్టాడు. ఇలా కంఠాన్ని తడువుకుంటూ, ఓ దేవతల్లారా, లోకాలని కాపాడాలంటే ఏదో విషాన్ని మింగేశాను, కానీ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఇది నన్ను తగలబెట్టేస్తోందయ్యా, చాలా తాపాన్ని కలిగిస్తోంది, ఈ మంట భరించలేకపోతున్నాను, ఇది చాలా అసదృశ్యమై నన్ను చాలా బాధిస్తూ ఉందయ్యా, ఎలాగైనా ఈ తాపాన్ని నివారించండి, నాకు ఈ ఉష్ణం నుంచి శాంతిని కలిగించండి, నన్ను చలబరచండి అని ఆయన బిగ్గరగా అరవడం ప్రారంభించాట వీళ్ళని పరీక్షించడం కోసం. వీళ్ళు ఆలోచించాలి కదా, సకల లోకాలని ఉద్ధరించగలిగిన ఆయనకి ఏమిటి, ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు, భక్తితో ఆయన్ని కొలవడం తప్ప మనం ఆయన ఉష్ణాన్ని తగ్గించగలమా? శంకరుడే, భర్గుడే, రుద్రుడే, ఆయన అంతటినీ కాపాడేవాడు. ప్రళయకాలాగ్ని, ఓ చేత్తో అగ్నిని పట్టుకుని ఉంటాడు ఆయన. శాంతం పద్మాసనస్థం అని చెప్పినప్పుడు పంచహస్తాలలో ఒక చేత లేడిని, ఒక చేత ప్రళయకాలాగ్ని అగ్ని ఆయన చేతిలో ఉంటుంది, ఓ చేత పాశాన్ని, ఓ చేత ఇలా చెబుతారు ఆయన 5 చేతుల్లోనూ త్రిశూలాన్ని ఇవన్నీ పట్టుకుంటాడని. ఆయన పట్టుకునే ఆయుధాల్లోనే అగ్ని కూడా ఉంటుంది. అగ్నిని ధరించి ఉండే ఆయన్ని అగ్ని బాధిస్తుందా? ఆయన 3వ నేత్రమే అగ్ని. ఆయనకి సూర్యచంద్రాగ్ని లోచన అని పేరు. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, మధ్యలో ఉండే 3వ కన్నే అగ్నిహోత్రుడు. ఆయన రమ్మంటే వస్తాడు, వెళ్ళమంటే వెళ్తాడు. నిరంతరం ఆయన 3వ కన్నుగా అగ్నిని ధరిస్తూనే ఉంటాడు. అటువంటి అగ్నిని ధరించే ఆయన్ని ఈ విషాగ్ని బాధిస్తుందా తెలుసుకోవాలి కదా. లేదు, అజ్ఞానంలో పడిపోయారు. ఆ కంగారు పడకయ్యా, మమ్మల్ని కాపాడావు, నిన్ను మేము కాపాడేస్తాం, నీకు చల్లదనాన్ని ఇస్తాం, నిన్ను మేము ఉపశమనం చేస్తాంగా అని గబగబా వీళ్ళు చేయగలిగిన ప్రయత్నాలన్నీ మొదలుపెట్టారు. అజ్ఞానంలో పడిపోయారు, శివమాయలో పడిపోయారు. గంగాదేవుని తీసుకొచ్చి ఆయన నెత్తిమీ పెట్టారు. గంగ చల్లగా ఉంటుంది, నీరు స్రవిస్తూ ఉంటుందని. ఆవిడ శిరస్సు ఎక్కి ఆవిడ నీటిని వదిలిపెడుతూ ఉంది. గంగాధరుడయ్యాడు ఆయన. అయినా కూడా ఆయన లేదు, ఎక్కడా ఈ గంగేవి నన్ను చల్లబరచడం లేదు, తడిసిపోయినా ఆయన ఆర్ద్రుడై ఉన్నా ఇంకా నాకు చాలా వేడిగా ఉంది, ఏదన్నా చేయండి అంటున్నాడు ఆయన. పాములు తీసుకొచ్చి వాసుక్యురగహారంచ కంఠమందు కట్టారు, చల్లగా ఉంటాయి కదా పాములని. లేదు, ఇంకా ఈ పాములేమీ చల్లదనాన్ని ఇవ్వలేదు, ఇంకా ఏమన్నా చేయండి, నన్ను ఈ యొక్క ఉష్ణం నుంచి నాకు ఉపశమనం కలిగించండి అంటున్నాడు ఆయన. చంద్రవంకని తీసుకొచ్చి శిరస్సు మీద పెట్టారు, చంద్రుడు చల్లగా ఉంటాడు కదా అని. ఇంకా లేదన్నారు. ఇలా ఎన్నో ఉపచారాలు చేస్తున్నారు. శీతల గంధాలు రాశారు, వింజావరతో వీస్తున్నారు, హిమాలయాల నుంచి చల్లగాలులన్నీ ఈయన వైపు ప్రసరించేట్లుగా చేశారు. ఇలా దేవతలు మేమిది చెయ్యగలం అనుకునే అహంకారంతో కూడిన పనులన్నీ చేస్తున్నారు. ఆయన ఎక్కడా ఆయన ఉపశమనం కలిగినట్లుగా లేడు. హడిలిపోయారు వీరు, ఏమిటి ఇప్పుడు చేయడం? అప్పుడు అర్థమైంది, ఇది శివ పరీక్ష, ఆయన మనల్ని పరీక్ష పెడుతున్నాడు అనుకున్నవారై అలా ఖిన్నవదునులై ఉండిపోతే మహర్షులు వచ్చారు అక్కడికి. కశ్యపౌత్రి భరద్వాజో విశ్వామిత్రో గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తఋషులు వచ్చారు అక్కడికి. వచ్చి ఉండండయ్యా,
వింత కాకపోతే మీరా శంకరుడికి సకల తాపోపశమనుడే ఆయన తాపాన్ని మీరు పోగొడతారా? ఎంత వెర్రివారయ్యా! ఇది శివపరీక్ష అని తెలుసుకోలేకపోయారా? భక్తితో మాత్రమే ఆయన లొంగుతాడు, మీ యొక్క శక్తితో కాదయ్యా ఆయన లొంగేది, ఉండండి అని కడివెడు నీళ్లు పట్టుకొచ్చి శంకరుడి దగ్గరికి వచ్చి ఇద్దరు ఆ యొక్క 7 సప్తఋషులు కూడా చుట్టూరా నుంచున్నవారే అందరూ తలోకడమతోటి నీళ్లు తీసుకొని నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాజ చ అరుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవా అంటూ శివార్పితమస్తు అంటూ ఆయన మీద ఆ కడివిడి నీళ్లు ఒక్కసారి పోసారట. అంతే మంత్రాలతో ఆ రుద్రనమకాలతో ఎప్పుడైతే ఆ నీళ్ళలా అభిషేకం జరిగిందో శాంత పరమేశ్వరుడు శాంతించాట. చిరుమందస్మిత వదనార విందుడై ఎవరైతే ఈ రుద్రనమక మంత్రాలతో నన్ను అభిషేకం చేస్తారో వారిని నేను ఎల్లవేళలా ప్రసన్నుడనై వారిని సదా కాపాడుతూ ఉంటాననేక శుభాలు కలిగిస్తానని వరమిచ్చాట. ఆనాటి నుంచి శంకరుడు అభిషేక ప్రియుడయ్యాడయ్యా అంటారు. అందువల్ల ఆయనకి అన్నిటికంటే ఇష్టమైంది శివారాధనలో అభిషేకం. అందుకే ప్రయత్నపూర్వకంగా శివరాత్రి నాడు శివాభిషేకం చెయ్యాలి అని మన పెద్దలు చెబుతారు. అసలు ఈ శివాభిషేకం ఏదో మంత్రాలతో చేయడం, పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పలరసాలు సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ పోయడం కాదు, లేదా కనీసం నీళ్ళన్నా భక్తితో పట్టుకొచ్చి శంకర హర హర అంటూ మంత్రాలు చెబుతూ పోయడం కాదు. శివుడు ఎంత భోళా శంకరుడయ్యా అంటే శివరాత్రి మహత్యంలోనే ఓ కథ చెబుతారు. ప్రయత్నపూర్వకంగా శివరాత్రి నాడు ఇవాళ శివారాధన చేస్తే చాలా పుణ్యం. ప్రయత్నపూర్వకంగా కాదు, అసలు అది శివారాధన తెలియకుండానే అనుకోకుండా జరిగిపోయినా, శివుడు అభిషేకం చేస్తున్నానని తెలియకుండానే ఏదో నీళ్లు పోసేసిన, ఇది శివారాధన అని తెలియకుండానే ఏదో అర్చన చేసేసిన, దానికే వీడు శివారాధన అనుకోకుండా చేసేసినా వాడు ఎందుకు చేసినా నన్ను ఆరాధించాడు అని శివుడు మోక్షాన్ని ఇచ్చేస్తాట. ఈ శివరాత్రి నాడు శివారాధన ఏమాత్రంగా చేసినా కూడా ఆ గాథ చెబుతుంది. మామూలుగానే అంటారు, అందుకే శివుడు ఎంత భోళా శంకరుడో చెబుతూ కడివిడిని ఇల్లు కుమ్మరించి ఇసుమంత పత్రి పారవేసి, ఏదో అభిషేకం అనుకుని మంత్రాలతో పోయడం కాదు, ఏదో మన చేతిలో ఉన్న నీళ్లు వెళ్తూ ఉండగా అలా తొనికి ఆయన మీద పడిపోయినా, పక్కన శివలింగం ఉంటే పడిపోయినా, వీడి చేతిలోంచి పడింది కదా నాకు వాడు అభిషేకం చేసేశాడు అని ఆనందపడిపోయి మనల్ని కరుణించేస్తాట. ఎంత భోళా శంకరుడు అండి ఆయన. ఇసుమంత్రపత్రి పారవేసి, ఏదో బిలవదలాలు కోసుకొచ్చి ఏ కబిల్వం శివార్పణం అంటూ వేయడం కాదు, ఏదో పత్రి మనం పట్టుకెళ్తూ ఉంటే పొరపాటున చేతిలోంచి రాలిపోయి ఓ బిళ్ళబదలం ఆయన మీద పడిపోయినా వాడి చేతిలోంచి పడిందిగా నాకు చేసిన పూజ ఏది అనుకుని వాళ్ళని తరింపజేస్తాడట. మనం కావాలని వెయ్యక్కర్లా. దీని గురించే ఇలా పొరపాటుగా మన చేతిలోంచి నీళ్లు పడిన అభిషేకం అనుకుని, పొరపాటుగా మన చేతిలోంచి పత్రి ఆయన మీద పడినా పూజ అయిపోయిందనుకుని ఆయన ఎలా ఫలితాలు ఇస్తాడయ్యా అంటే కామధేనువుని ఇంట్లో కట్టేస్తాడట, కల్పవృక్షాన్ని ఇంట్లో పెరట మొక్క చేసేస్తాడట. ఏమిటి రెండిట్ల ప్రత్యేకత? ఏది కోరినా ఇచ్చేది కామధేనువు, ఏది అడిగినా తీర్చేది కల్పవృక్షం. అంటే మానవుడు కలియుగంలో దేనికోసం చేస్తారు దేవారాధన? కోరినవన్నీ అడిగినవన్నీ రావడం కోసమే కదా. ఇంత మాత్రానికే తెలియకుండా శివారాధన ఇలా చేస్తేనే అన్ని కోరికలు తీర్చేవాడుగా కల్పవృక్షం కామధేనువు ఇచ్చేస్తాడు ఆయన అని చెప్పారు. ఇక తెలిసి చేస్తే ఇంకెంత ఫలితం. అందుకే దీని గురించి జరిగిన గాథ కూడా శివరాత్రి మహత్యంలో చెబుతారు. ఒక బోయవాడు ఉండేవాట, వాడు కిరాతకుడు. ఎప్పుడూ జీవహింసతోటే అడవికి వెళ్ళడం, ఆ మృగాలన్నీ కొట్టడం, దాన్ని తెచ్చుకుని కాల్చుకు తినడం, జీవించడం, ఇలా బతికేవాడు. ఒక మహాశివరాత్రి నాడు కూడా, ఇవాళ శివరాత్రి ఏకాదశ వాడికి ఏం పర్వాలు తెలియవు, ఏదో అడవికి వెళ్ళడం, కొట్టుకోవడం, తెచ్చుకోవడం, కాల్చుకోవడం, తినడం, పడుకోవడం, ఇంతే వాడి జీవనం. అలా శివరాత్రి తెలియదు వాడికి. ఏదో బుద్ధినే లేచాడు, ఏదో గబగబా కాస్త ఒళ్ళు చిరాగ్గా ఉందని చెప్పి ఆ మాఘమాసం వస్తే కాస్త తాపం మొదలవుతుంది కదా. అవాళ మహాశివరాత్రి వాడికి ఏం తెలియదు, పొద్దున్నే అబ్బాయి చిరాగ్గా ఉందని చెప్పిన కాస్త ఏదో ఆ నదిలో ఏదో స్నానం చేశాడు, పొద్దున్నే ఆ విళ్ళంబులు పట్టుకున్నాడు, వేటాడడానికి ఏదన్నా దొరుకుతుందా అని అడవిలో బయలుదేరాడు. శివాజ్ఞ లేనిదే ఎవరికైనా ఆహారం దొరుకుతుందా? ఆ వేళ శివుడాజ్ఞ ఎలా ఉందో తిరుగుతున్నాడు. మధ్యాహ్నం అయింది, సాయంకాలం అయింది,
ఒక్క మృగం, ఒక్క ఏ జంతువు వీడి బాణంతో కొట్టడానికి తినడానికి ఏమీ దొరకల. విసిగిపోయాడు, ఆకలితో కడుపు మాడిపోతోంది, ఏమీ తినలేదు, పొద్దున్న నుంచి ఏమీ దొరకలేదు. సూర్యాస్తమయం అయిపోయింది. అబ్బబ్బే లాభం లేదు, ఇవాళ ఏదో ఒక వేట సాధించందే ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాడు. ఏదో ఒక మృగాన్ని కొట్టి పట్టుకెళ్ళాలనుకున్నాడు. రాత్రివేళ ఏదో ఒక మృగం నదీ తీరానికి నీళ్లు తాగడానికి వస్తుంది కదా, అప్పుడైనా కొట్టి తీసుకెళ్దామని నదీ తీరంలో పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి ఆ జంతువులకు కనబడకుండా మాటు వేసి బాణం పట్టుకుని కూర్చున్నాడు. రాత్రివేళ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని కొట్టి తీసుకువెళ్దామని. అర్ధరాత్రి వేళ గడిచిపోతోంది. ఇలా కళ్ళు ఎక్కడ నిద్రపోతే ఏ జంతువు వచ్చి వెళ్ళిపోతుందో అని ఇలా కళ్ళు చుట్లించుకుని అస్సలు నిద్ర రానివ్వకుండా జాగరణ చేస్తూ అలా చూస్తున్నాడు. ఏ జంతువు రావటంలా. కాసేపటికి నిద్ర వచ్చేట్లుగా ఉంటే ఏదో పని లేకుండా ఖాళీగా కూర్చుంటే నిద్ర వస్తుందని ఇక అసహనంగా అటు ఇటులా కదులుతున్నాడు నిద్ర రాకుండా ఉండడానికి. ఈ వేటకు వెళ్ళేటప్పుడు అతను అలవాటు ఏమిటయ్యా అంటే, దారిలో ఏమన్నా వేటకు వెళుతూ అలసిపోతే తాగడానికి ఒక సొరకాయ బుర్రలో నీళ్లు పోసి పట్టుకెళ్తూ ఉంటాడు. అది నడానికి వేలాడుతూ ఉంటుంది. ఈయన చెట్టెక్కి కూర్చుని ఏ జంతువు రావట్లేదని ఇంకా ఎంతసేపు అని ఇలా తిరుగుతుంటే ఆ సొరకాయ బుర్ర అలా ఊగుతూ నీళ్లు చిందడం ప్రారంభించింది. ఇతని అదృష్టం చూడండి, ఇతని ఎక్కిన చెట్టు మారేడు చెట్టు, ఇతని చెట్టు కిందే శివలింగం ఉంది. ఇతను ఇలా కదులుతుంటే దాంట్లోంచి ఒలుకుతున్న తొనికిసలాడుతున్న నీళ్లు కింద ఉన్న శివలింగం మీద పడుతున్నాయి. అంతే, శివలింగానికి మహాశివరాత్రి పూట ఈయనేం తినకుండా ఉన్నాడు, జాగరణ చేస్తున్నాడు. అర్ధరాత్రి వేళ ఈయన తెలియకుండానే ఈయన ఒంటి మించి కట్టబడిన ఆ సొరబుర్రలోంచి నీళ్లు చిరికి ఆ అభిషేకం పూర్తయిపోయింది. కావాలని పోయలేదు, అయినా అభిషేకం అయిపోయినట్టుగా శివుడు అనుగ్రహించేశాడు. ఇంకా అభిషేకం పూర్తయింది సరే, ఇంకా ఎప్పటికీ ఏ జంతువు రావటంలా. నిద్ర వచ్చేస్తుంటే నిద్రను ఆపుకోవడానికి విసుగ్గా ఆ చెట్టు మీద ఉన్న ఆకులన్నీ ఇలా త్రుంచి పారేయడం మొదలెట్టాడు, ఏదో పని పెట్టుకున్నట్టుగా. మనం కూడా అసహనంగా ఎక్కడన్నా కూర్చుంటే ఆ గడ్డేదో పీకి పారేస్తూ ఉంటాం చూడండి, ఆ ప్రకారంగా ఆయన ఆ చెట్టు మీద ఉండి ఆకులన్నీ త్రుంచిలా కింద పారేస్తున్నాడు. ఒక్క జంతువు రావట్లేదు, ఇంకా ఎంతసేపు చూడాలి, ఇవాళ పొద్దునుంచి ఏ జంతువుని వేటాడలేదు అనుకుంటూ ఆయన ఎక్కిన చెట్టు బిలవదల వృక్షం మారేడు చెట్టు, ఆయన త్రుంచి పడేస్తున్నవన్నీ కింద ఉన్న శివలింగం మీద పడిపోతున్నాయి మారేడు దళాలన్నీ. ఏకబిల్వం శివార్పణం. ఈయన శివార్పణం అని వేయలేదు, అయినా శివుడి మీద పడ్డంతో శివుడు ఆ పూజ స్వీకరించేశాడు. స్నానం చేశాడు, ఉపవాసం ఉన్నాడు, రాత్రంతా నిద్రపోకుండా ఉన్నాడు. ఆ సొరబురలోంచి నీళ్లు పడ్డాయి, అభిషేకం జరిగింది, పత్రి కింద పారేశాడు, అర్చన కూడా అయిపోయింది. తెల్లవారుతూ ఉండగా కొద్దిగా మాగన్నుగా నిద్ర వస్తూ ఆ చెట్టు మించి జారి కింద పడిపోయాడు. ఆ శివలింగం మీదే పడి తలబద్దలై చనిపోయాడు. అంతే, వాడిని పట్టుకెళ్ళడానికి యమభటులు వచ్చారు, శివదూతలు వచ్చారు. మీరు వచ్చారేమిటయ్యా, వీడు మహాపాపాత్ముడు, ఎన్ని జంతువులు చంపేశాడో బతుకుండగా, వీడిని నరకలోకం తీసుకెళ్ళాలి అన్నారు యమభటులు. కాదయ్యా, మీకు ధర్మం తెలియదు. ఎంత పాపాత్ముడైనా అంత్యకాలే చ మామేవ స్మరన్ ముత్వా కలేబరం. చనిపోయే వేళ చేసిన పుణ్యం విశేషమైన పుణ్యాన్ని ఇస్తుందయ్యా. ఈనాడు మహాశివరాత్రి, ఇవాళ ఉపవాసం ఉన్నాడు, జాగరణ చేశాడు, వాడికి తెలిసి చేశాడో తెలియక చేశాడో ఆ శివలింగాభిషేకం జరిగింది, బిలవపత్ర పూజ జరిగింది. వీడి పాపాలన్నీ ఈ ఒక్క శివరాత్రి నాడు చేసిన ఈ శివ పూజతో మాడి మసైపోయాయి. ఇంక వాడికి పాపాలేం లేవు, వాడు శివలోకానికి రావడమే అని వాడిని శివలోకానికి తీసుకెళ్లారట. ఆశ్చర్యపోయారు దేవతలంతా ఈ గాథ విని. ఎంత కరుణారస సంపూర్ణుడవయ్యా హే భోళాశంకర, నీకు పూజ చేయకపోయినా ఇంత అనుగ్రహించావే, ఇక కావాలని కరచరణకృతం వా, ఎవరైతే చేతులతోటి, కాళ్ళతోటి, మనస్సుతోటి, వాక్కుతోటి, పంచేంద్రియములతోటి, మనోబుద్ధి చిత్తాహంకారములతోటి సకలములు నీకే నివేదన చేసి ఎవరు మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా నిన్ను పూజిస్తారో, ఇక వారికి ఈ శివరాత్రి నాడు ప్రయత్నపూర్వకంగా శివారాధన చేసేవారికి ఇంక ఎంత ఫలితం వస్తుందో ఏం చెప్పగలమయ్యా అని శివుణ్ణి కొనియాడారట. అంతటి ఫలితం శివారాధన వల్ల మనకు లభ్యమవుతుంది అని చెప్పబడుతోంది. అటువంటి ఈ మారేడుదల పూజ, అభిషేకం, శివారాధన ఇవాళ ప్రతి ఒక్కరూ ఆరాధించి ఆ శివుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలని ప్రతి ఒక్కరికి ఈ మహాశివరాత్రి పూట ఆ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర స్వామి మా యొక్క భీమవర గునుపూడి క్షేత్ర ఆ పరిపాలకుడైనటువంటి ఆ యొక్క సోమేశ్వరుని యొక్క పరిపూర్ణానుగ్రహం మీ అందరికీ ఉండాలని, మీ అందరికీ ఈ సదవకాశాన్ని కల్పించిన ఉద్దరాజు ఆనంద ఫౌండేషన్ వారి ద్వారా నిర్వహించబడుతున్న
ఈ ఆనంద యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులందరికీ వారి సహకుటుంబాలన్నీ ఆయురారోగ్యష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని, ఈ యొక్క కథాశ్రవణాన్ని, ఈ పురాణ విశేషాలని ఈ మహాశివరాత్రి పూట ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఈ ఆనంద యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించిన మీ ప్రతి ఒక్కరికి, మీ పిల్లలందరికీ, మీ సహకుటుంబాలందరికీ ఆయురారోగ్యష్టైశ్వర్య భోగభాగ్యాలు పరమేశ్వరానుగ్రహంతో మీకు కలగాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిభక్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.